అన్నా మన వాళ్ళందరినీ హాస్పిటల్లో చేర్చాను, కానీ ఎంత వెతికినా మాస్ మాత్రం దొరకలేదు. ఎంతమంది ప్రాణాలు పోయినా సరే మాస్ నాకు ప్రాణాలతో కావాలి. వాడి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మనకు ముఖ్యం. నమస్కారం సార్. మధుకేమైంది? మధు మన క్వారీలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. అది బాంబు పేలి. నాకంతా తెలుసు. కంటైనర్ గురించి తెలిసిన యాంటనీ, మధు ఇద్దరూ మనం ఫారెన్ ట్రిప్ లో ఉన్నప్పుడు చనిపోయారు. అది నాతో చెప్పకుండా దాచేశారు. ఎలక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. ఇంకో 48 గంటల్లో ఆ డబ్బు నా చేతికి రావాలి. రాలేదంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇన్నేళ్ల మన ఫ్రెండ్షిప్ ని పాడు చేసుకోకండి. రామా. నాన్న, 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 జట్టు ఎక్కడున్నారా? కాదు మరి, నాన్న కనపడటం లేదు. ఇక్కడే ఉన్నాను మాస్. ఎక్కడన్నా? ఎక్కడికి వెళ్ళిపోయారన్నా? నువ్వు నాకు కనపడటం లేదు. ఎవరు లేరు, నేను ఈయన మాత్రమే ఉన్నాం. మాస్ ఇక్కడ ఎవరు లేరు. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. శ్రీపతి, నేను చెప్పేది విను. మాస్ ఎవరు లేరు ఇక్కడ. కాసేపు రెస్ట్ తీసుకో. అంతా సరే. శ్రీపతి కావాలి సార్. సార్ ఏంటి మళ్ళీ నాకేమైంది? నాకేం కనపడలేదు. ఎక్కడికి వెళ్ళారా? అయ్యో నాన్న. రిలాక్స్ మాస్. ఏమైంది నాన్న మాస్కి? శ్రీపతి మాసిక మనల్ని చూడలేడు. ఎప్పుడు నాతోనే ఉంటారు సార్. నాన్న మీరేమంటున్నారు? అవును, ఒక యాక్సిడెంట్ లో వచ్చిన శక్తి ఇంకొక యాక్సిడెంట్ లో పోయింది. రిలాక్స్ మాస్, మాట్లాడకుండా పడుకో. జట్టు, అందరినీ చివరి కోరికలు ఏంటో అడిగి తీరుస్తున్నాను కదా, నిన్ను అడగనే లేదారా? నీ చివరి కోరిక ఏంటి మావా? చివరి కోరిక అంటూ ఏమీ లేదు. నాకంటే ఎవరున్నారు? నువ్వే కదా. చివరి వరకు నీతోనే ఉండి నేను టార్చర్ పెట్టాలి. చెట్టు, ఇక్కడే కదా ఉన్నావు? నువ్వు ఇక్కడే కదా ఉన్నావు చెట్టు? నువ్వు ఒకరోజు అడిగా గుర్తుందా? చచ్చినడితో ఇలాగా మాట్లాడతారని. అది తలుచుకుంటే ఇప్పుడు బాధేస్తోందిరా. అయ్యో నాన్న, ఎక్కడున్నారు నాన్న? నాన్నని తెలిసిన తర్వాత చూడలేకపోతున్నానే. వెళ్ళలేదు. నేను చెప్పేది విను మాస్. ఆ 75 కోట్లు ఇక్కడే ఉన్నాయి. ఆ డబ్బు తీసుకుని నువ్వు మళ్ళీ సంతోషంగా ఉండండి. నేను తనతో అన్ని విషయాలు చెప్పేశాను. నువ్వు సంతోషంగా ఉండాలన్నదే మీ నాన్నగారి కోరిక. ఆయన కోరిక అదై ఉండదు సార్. ఏరన్నా, నీ కోరిక అది కాదు కదా. ఆర్కే నేనే లేపాయాలి కదా. నేనే కదా లేపాయాలన్నా. చూసారా, ఆర్కే నేనే లేపాయాలి సార్. మా నాన్న కోరిక అదే. లేదు మాస్. యాంటనీ, ఆర్కే, మధు, కమిషనర్ వీళ్ళని చంపడానికే నేను జైలు నుంచి తప్పించుకున్నాను. కమిషనర్ ని చంపేశాను. మిగతా ముగ్గురులో ఎవరైనా తెలియకుండా లేపేశాను సార్. దానికోసం మా నాన్నతో గొడవ కూడా పడ్డాను సార్. అయితే తిట్టాను సార్. ఇప్పుడు తెలిసి చంపుతాను.
నా చేత్తో చంపుతాను. కానీ నీ ఒక్కడి విషయంలో మాత్రం అది మిస్ అయింది. ఆ చిన్న పిల్ల నన్ను మోసం చేసింది. లేదంటే ఆ రోజే వేసేస్తుండేవాడిని. నీ కుటుంబంతో పాటు ఇంకెన్ని కుటుంబాల్ని నా తోటలో పాతి పెట్టాను తెలుసా? నాకు నీ అబ్బ మొహం కొంచెం గుర్తుంది కానీ పేరే జ్ఞాపకం లేదు. నీకు నీ అబ్బ పేరేంటో తెలియదు కదా? నీ తీగలాగితే డొంకంతా కదిలి నీ పల 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 అన్న మ్యాటర్లన్నీ బయటకు వచ్చేట్టున్నాయి. ఇవన్నీ నేను పట్టించుకోకుండా ఉండాలంటే కమిషనర్ చెప్తే చాలుతా. నాకు కమిషన్ ఎంత ఇస్తావో చెప్పు. 20 కోట్లు ఇస్తాను. నాకు మాస్ కావాలి, వాడి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కావాలి, ఈ సౌండ్ తాలూకు ఒరిజినల్ కాపీ కావాలి. నేను బాగా ప్లాన్ చేశాను. ఆ మాస్ని పీస్ పీస్ చేసి మీ ముందు ఎలా నిలబెట్టాలో. డన్ సార్. నేనొచ్చి ఏం పీకలేదని ఎవడో అనకూడదు కదా, అందుకే బండెక్కించండి. కమలాకర్ని అరెస్ట్ చేసిన నాకు మాస్ ఇక్కడ లేడు. డాక్యుమెంట్స్ దొరికాయి. డాక్యుమెంట్సా? గుడ్. కంటైనర్ ఎక్కడుంది? కృష్ణపట్నం పోర్ట్. ఇలా చూడు, కమలాకర్ని ప్రాణాలతో తీసుకురా. డబ్బు మన చేతికి వచ్చేంత వరకు వాడు మన దగ్గర ఉండడమే సేఫ్. అన్నా, అన్ని డీటెయిల్స్ నరేష్ దగ్గర ఉన్నాయి. వెల్కమ్ సార్. రై, ఓపెన్ చేయండి. ఎవరికైతే బతుకు మీద ఆశ ఉందో ఇప్పుడే ఇక్కడికి పారిపోండి. ఒక్కడివే వచ్చి నన్ను బెదిరిస్తున్నావా? డబ్బేదిరా? ఎవడన్నాడ్రా నేనొక్కడనే వచ్చానని? రై, ఎల్లండ్రా. రై, మ్యాజిక్ చేస్తున్నావా? డబ్బెక్కడుందిరా? ఏ, షూట్ చేయకు. డబ్బెక్కడుందిరా? చెప్పకపోతే చస్తావు. మై జాబ్ ఇస్ డన్. అని కుక్కలు కాల్చుంటే కాల్చిపారి. ఇందులో 75 కోట్లు ఉన్నాయి. ఓకే, ఆర్కేని ఎక్కడికి తీసుకురావాలి? నిన్ను ఆర్కే నమ్మాలంటే నేను చెప్పిన చోటుకి వెళ్ళి ముందు కమలాకర్ని అరెస్ట్ చేయి. వాడు ఎంత ఇచ్చాడు అంతకంటే ఎక్కువ ఇస్తానరా నీకు. సారీ ఆర్కే, నాకు బెస్ట్ ఇచ్చేవాడి కంటే ఫస్ట్ ఇచ్చేవాడే ముఖ్యం. మంచివాడిగా నటించి మోసం చేస్తావా? నేను మంచోడు నేను ఎవరు చెప్పాడా? రాంగ్ ఇన్ఫర్మేషన్. Who are these indecent fellows? ఎక్కడికి డోర్ మోసుకెళ్తున్నారు? రే, ఆ పెద్ద మనిషికి మనం కనబడుతున్నావురా? సార్, పేరు శ్రీపతి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. మాటలతోనే చంపేస్తాడు సార్, జాగ్రత్త. సార్, మీ వల్ల మాకు కార్యం అవ్వాలి. ఇక్కడ ఎవరు చచ్చారా కార్యం చేయడం? మేము చచ్చేగా ఇలా తిరుగుతున్నాం. నన్ను చావు కొడతారే. నువ్వు వెనక నుంచి కొడతావేంట్రా? వాడిని కొడితే వీళ్ళు మాయమైపోయారేంటి? ఎక్కడ మన హీరో? ఒక్కడే ఫైట్ చేస్తున్నట్టున్నాడు. వెళ్ళి హెల్ప్ చేద్దాం. పాపం రా, ఈయన హీరోని మర్చిపోయినట్టున్నాడు రా. అవునరా. ఎవరా
ఏ కర్మ సార్ ఇది ఏయ్! ఏం కర్మ సార్ ఇది చెప్పండి రా ఎవరది ఎంతో చేసాం ఈ మాత్రం చేయలేమా చెప్పండి నాన్నా చూస్తున్నావా నాన్నా చూస్తున్నావు కదా చూడు యువర్ వాచింగ్ కదా మా నాన్న పేరేంటని అడిగావు కదూ మా నాన్న పేరు శివకుమార్ రా నాన్నా నేను చెప్పాను కదా వీడు నా చేతిలోనే చావాలి అని నువ్వు సైలెంట్ గా అలా చూస్తూ ఉండు ఆ? నువ్వు రారా నాన్న